ఓం శాంతి. మురళీ డేట్ 19/4/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, అనంతుడైన తండ్రికి విశ్వాసపాత్రులుగా అయినట్లయితే మీకు పూర్తి శక్తి లభిస్తుంది. మాయపై విజయము లభిస్తూ ఉంటుంది. ప్రశ్న: బాబా వద్ద ఉన్న ముఖ్యమైన అథారిటీ ఏమిటి? దానికి గుర్తు ఏమిటి? జవాబు: బాబా వద్ద ముఖ్యంగా జ్ఞాన అథారిటీ ఉంది. బాబా జ్ఞాన సాగరుడు కావుననే పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు. బాబా తమ సమానంగా జ్ఞాన స్వరూపులుగా తయారు చేస్తారు. మీ వద్ద చదువు లక్ష్యం ఉంది. చదువు ద్వారానే మీరు ఉన్నత పదవిని పొందుతారు. పాట: ప్రపంచము మారిపోయినా. అచ్చా, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड మార్నింగ్ और నమస్తే. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: తినాలి తాగాలి అనే చీచీ కోరికలను వదిలి దేహి అభిమానులుగా అయ్యి సేవ చేయాలి. స్మృతి ద్వారా శక్తిని తీసుకొని నిర్భయ స్థితిని మరియు అచంచలమైన స్థితిని తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్: ఎవరైతే చదువులో తెలివైన వారో వారికి గౌరవం ఇవ్వాలి. ఎవరైతే భ్రమిస్తున్నారో వారికి దారిని చూపించేందుకు యుక్తిని రచించాలి. అందరి కళ్యాణము చేయాలి. వరదానం: తమ మహత్వమును మరియు కర్తవ్యమును తెలుసుకునే సదా జాగృతి జ్యోతిభవ. పిల్లలైన మీరు జగత్తుకు జ్యోతుల వంటి వారు. మీ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన జరగనుంది. కావున జరిగిపోయిన దానికి బిందువును పెట్టి మీ మహత్వమును మరియు కర్తవ్యమును తెలుసుకొని సదా జాగృతి జ్యోతులుగా అవ్వండి. మీరు క్షణకాలంలో స్వపరివర్తన నుండి విశ్వ పరివర్తనను చెయ్యగలరు. కేవలం ఈ అభ్యాసం చెయ్యండి. ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితి. ఏ విధంగా మీ రచన అయిన తాబేలు క్షణములో అన్ని అంగాలను లోపకు సర్దుకుంటుందో అలా మాస్టర్ రచయితలైన మీరు సర్దుకునే శక్తి ఆధారంతో క్షణములో అన్ని సంకల్పాలను సర్దుకొని ఒక్క సంకల్పంలో స్థితులైపోండి. స్లోగన్: లవలీన స్థితిని అనుభవం చేసుకునేందుకు స్మృతి విస్మృతుల యుద్ధమును సమాప్తం చేయండి. అచ్చా, ఓం శాంతి.